వేములవాడ పట్టణ బంద్పై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా తీశారు. ఎండోమెంట్ కమిషనర్ వేములవాడ ఆలయ ఈవోలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారామె. రాజన్న ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నెలకొన్నవని మంత్రికి ఆలయ సిబ్బంది తెలిపారు. భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలి అనే చర్యలు తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు. ప్రధాన ఆలయ విస్తీర్ణం భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన సౌకర్యానికి సంబంధించిన పనులు చేపడుతున్నట్టు వివరించారు. అయితే స్థానికంగా అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లాలని, ఎక్కడా ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి కొండ దిశానిర్దేశం చేశారు. వేములవాడ పట్టణ బంద్పై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా తీశారు. ఎండోమెంట్ కమిషనర్ వేములవాడ ఆలయ ఈవోలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారామె. రాజన్న ఆలయ విస్తీర్ణం విషయంలో అపోహలు నెలకొన్నవని మంత్రికి ఆలయ సిబ్బంది తెలిపారు. భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలి అనే చర్యలు తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు. ప్రధాన ఆలయ విస్తీర్ణం భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శన సౌకర్యానికి సంబంధించిన పనులు చేపడుతున్నట్టు వివరించారు. అయితే స్థానికంగా అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ముందుకు వెళ్లాలని, ఎక్కడా ఎటువంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి కొండ దిశానిర్దేశం చేశారు.